పల్లిపాలెంలోని కామరాజు ప్రాంగణం మధుశ్రీ హాల్ నందు ఆదివారం ఆదికవి నన్నయ్య జయంతి సభ ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం శరణ్ మండలి ఆంధ్రి కుటీరం మధున పంతుల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఈ సభకు మధున పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సభలో అజోవిబో ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య అప్పాజోషుల సత్యనారాయణ ప్రధాన ప్రసంగం చేశారు. నన్నయ్య రచించిన పలు పద్యాలను తనదైన శైలిలో వినిపించి ఆయా అంశాలను వివరించారు. సభలో ప్రముఖ కవి రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన తెలుగుదేలయన్న అనే గ్రంథంను ఆచార్య వేతవోలు రామబ్రహ్మం ఆవిష్కరించారు. అలాగే ఆంధ్రి కుటీరం లోగోను అప్పాజోషుల సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆంధ్రి కుటీరం మధున పంతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాకవి కళాప్రపూర్ణ మధున పంతుల సత్యనారాయణ శాస్త్రి వర్ధంతి సభ జరిగింది. సభలో సన్నిధానం నరసింహశర్మ, డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్, దాట్ల దేవదానం రాజు, మధున పంతుల సత్యనారాయణమూర్తి మాట్లాడారు. అతిథులను వక్తలను ఘనంగా సత్కరించి మొమెంటో అందజేశారు. మధునామూర్తి, ఎంవి చలపతి, అద్దేపల్లి ప్రభు, జోషుల కృష్ణబాబు, అవధానుల మణిబాబు తదితర కవులు, రచయితలు, మధున పంతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కారణమయ్యొలచి జగతి కళ్యాణ సారస్వతోల్బణతల్ భారత భారతి యుగ యుగ ప్రత్యగ్రతన్ దీపియున్ కృతబుద్ధిన్ సకలాంధ్రభూతల విభుండే అయిన గాలిమ్ము తచ్చతురంభోనిధి మధ్య సర్వవసుధా సామ్రాట్యకానిమ్ము దీపిత కళ్యాణ మహామనోజ్ఞము భవద్వీక్షా శశి జ్యోత్స్న సంప్లుతమై కాసిన గాదే శ్రేణి వెలుగుల్ లోకైక దీపాంకురా లోకైక దీపాంకురా లోకైక దీపాంకురా అతివేలంబగు కాలవాహినికి లోనే మునిగిపోనీక అతివేలంబగు కాలవాహినికి లోనే మునిగిపోనీక మధురతమున్ లెస్సదలంచి ఒడ్డునకు చేర్పన్ త్వత్కృపాలంబల స్మితరేఖా జ్యుతి నౌక చూపితివి చేతన్ కటాక్షించి ఆశ్రిత రక్షార్థ నటదయామృతచరీ శ్రీరంగధామేశ్వరీ శ్రీరంగధామేశ్వరీ పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజ వారిజోత్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయ పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదంబొనరన్ కొనియాడి మృక్యదన్. సభకు నమస్కారం. ఇది 48వ శరణ్ మండలి కార్యక్రమంలో నన్నయ్య భట్టారక గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మొదటి ప్రసంగాన్ని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారితో ప్రారంభమైందని చెప్పి ప్యాంప్లెట్లో చూశా. నాకు నడువుల్లో వణుకొస్తోంది. ఇంతవరకు 47 మంది మాట్లాడారు ఇక్కడ. అందరూ మహాపండితులే. అందరూ కూడా నాకన్నా కూడా జ్ఞానవృద్ధులు. బహుశా నా అంత వయోవృద్ధులు కాకపోవచ్చు, వాళ్ళు జ్ఞానవృద్ధులు వాళ్ళు. అటువంటి వాళ్ళకి నువ్వు మళ్ళీ ఒక తరవ తలుచుకుని మళ్ళీ పేర్లని చెప్పుకుంటూ పోతే సమయం అవుతుంది. కాబట్టి ఇంద్రగంటి వారితో ప్రారంభించి మొన్నటి సన్నిధానం నరసింహశర్మ గారు గత సంవత్సరం మాట్లాడారు. మధుస్మృతి కర్త ప్రాణహిత కవి ఆయన పక్కనే కూర్చున్నారు. దాట్ల
వారి పక్కనే కూర్చున్నారు గురు సహస్రావధాని, వారి వెనకాల కూర్చున్నారు కందుకూరు రామకృష్ణ సూర్యనారాయణ గారు, వారి వెనకాల కూర్చున్నారు కొప్పరపు వారు, ఎంత మహానుభావులంతా కూర్చున్నారు. వేదిక మీద వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వేదిక మీద కూర్చున్న వారు సత్యనారాయణమూర్తి గారు నాకన్నా పొడిగే. నన్నయ్య భట్టారకుడి గురించి, ముఖ్యంగా భారతాన్ని గురించి గత 1000 సంవత్సరాలుగా ఈ విద్వల్లోకం అనేక విషయాలు చెప్పింది. అసలు మిగతా ఇంకా ఏ కవి మీద అంత చెప్పి ఉండరు తెలుగులో. అటువంటిది విద్వాంసులు ఇతపూర్వం చెప్పంది నేనేమీ చెప్పను అని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నా. కొత్త విషయాలు మాత్రం నేను చెప్పను. కారణం ఏమిటంటే నాకు తెలియదు కాబట్టి. నేను యథార్థానికైతే పండితుడిని కాదు, విద్వాంసుడిని అంతకంటే కాదు. నేను తెలుగు భాష చదువుకున్నవాడిని అంటే మామూలుగా చదువు మాట్లాడుకోవటం తప్ప నేను కాలేజీలో తెలుగు చదువుకున్నవాడిని కాదు. అంటే తెలుగు చిన్నప్పటి నుంచి కూడా శతక సాహిత్యం, కొంచెం పద్య సాహిత్యం, ఇంట్లో ఉన్నటువంటి సంస్కార విశేషాల వల్ల, మా తండ్రి గారు మా తల్లి గారి విశేషం వల్ల కొంత పద్యం అంటే ప్రీతి ఏర్పడ్డ మాట నిజమే. కానీ నేను వీళ్ళందరిలాగా ఇక్కడ ఈయన కూర్చున్నాడు రామబ్రహ్మ గారు, నన్నయ్య భారతి అని చెప్పి 1993లో 2 వాల్యూమ్స్ 1300 పేజీలు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు వేశారు నన్నయ్య భారతి అని. అందులో అనేక మంది వ్యాసాలు, ఎన్నో వ్యాసాలు ఉన్నాయి. దానిలో ఎక్కడెక్కడవో వెతికి వారు అప్పుడు 93, 94 ప్రాంతంలో వేశారు. మరి ఇంతమందిలో నేను కొత్తగా చెప్పగలిగింది ఏముంది? తిక్కన అంటారు నన్నయ్య భట్టు గురించి, బ్రహ్మకల్పుడు అంటాడు. ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబుగల్గి, ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబుగల్గి అష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనిపొందియుండ అందు ఆది దొడంగి 3 కృతులు ఆంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయితుండొనర్చె మహితాత్ముడు నన్నయ్య భట్టు దక్షతన్. నన్నయ్య గారిని గురించి 2 మాటలు వేశాడు ఈయన తిక్కన గారు. తిక్కన గారు మహానుభావుడని అందరికీ తెలిసిందే. ఏమంటున్నాడు ఆయన? విద్యాదయితుండు అన్నాడు. అంతకుముందు ఆంధ్ర కవిత్వ విశారదుట్ట. విశారదుడు అంటే ఎవరు? పండితుడు అనేటువంటిది మామూలు అర్థం. విశిష్టమైనటువంటి శారద ఎవరి యందు ఉంటుందో వారే విశారదులు. ఇంకా ఏమిటి ఆయన ఏమంటున్నాడు? రెండో మాట ఏమన్నాడు? మర్చిపోయా ఇప్పుడే. విద్యాదయితుడు అన్నాడు. అంటే సాక్షాత్ బ్రహ్మే, అంటే సరస్వతి ఆయన మొహాన పుట్టింది అనేటువంటి అని తిక్కన గారి యొక్క భావన. సరే, ఆయనకు ముందు, నన్నయ్య గారికి ముందు ఈ స్థాయి కవిత్వం ఉందో లేదో ఎవరికి తెలియదు. 90 పాటలు ఉండకపోవచ్చు, పద్యం మాత్రం ఉంది అని చెప్పి పెద్దలు చెబుతున్నారు. కానీ కొన్ని తెలుగు గ్రంథాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ నన్నయ్య గారి దెబ్బకి అవి నశించిపోయి ఉంటాయి. అనంతర కాలంలో అవి శిథిలమైపోయి ఉంటాయి. కానీ మనకి తెలిసి, లోకానికి అందరికీ తెలిసినటువంటి తెలుగులో, తెలుగు భాషకి అనువైన ఛందస్సులు తీసుకుని తెలుగు పద్యానికి ఒక సమగ్ర స్వరూపాన్ని ప్రసాదించిన మహనీయుడు మాత్రం నన్నయ్య భట్టే. ఆయన కావ్య నిర్మాణానికి ఒక మహోన్నతమైనటువంటి మార్గం వేసినటువంటి ప్రజ్ఞామూర్తి నన్నయ్య భట్టారకుడు. అన్ని భాషల్లోనూ కూడా మనం చూస్తే ప్రథమ కవులే ఎందుకనో మహాకవులుగా ఉన్నారు. సంస్కృతంలో వాల్మీకి వారు ఉన్నారు, తెలుగులో నన్నయ్య భట్టు ఉన్నాడు, మిగతా భాషల్లో కూడా ఉన్నారు. బహుశా ఆ కావ్యము, ఆ రచన చూసిన తర్వాత అంతకుముందున్న కావ్యాలన్నీ కూడా శిథిలమైపోయి ఉండొచ్చు. అందువల్ల వీళ్ళు నిలబడి ఉండొచ్చు. విశ్వనాథ వారు అంటాడు, ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నాడు ఆయన. వాల్మీకి సంస్కృత సాహిత్యానికి ఎటువంటి వాడో నన్నయ్య భట్టారకుడు తెలుగు సాహిత్యానికి అటువంటి వాడు అని చెప్పి ఆయన ఉద్దేశం. ఎందుకు? నన్నయ్య భట్టు వాల్మీకుల వారు రామాయణాన్ని ఇచ్చినవాడు నిజమే. ఆ రామాయణ కావ్యంతో పాటే అందులోనే జత చేసి సంస్కృతానికి నిఘంటువుని వ్యాకరణాన్ని కూడా ఇచ్చాడు ఆయన.
నన్నయ్య భట్టు చేసింది అదే. నన్నయ్య భట్టారు ముందు మనకు తెలుగులో వ్యాకరణం లేదు, ఏదైనా రిఫరెన్స్ కావాలంటే నన్నయ్య భట్టు వాడాడా. కాబట్టి ఈయన కూడా అదే పని చేశాడు. అందుకనే విశ్వనాథ వారు ఒక అద్భుతమైన మాట అంటాడు వాల్మీకుల వారి గురించి. ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణంబు తీర్పగలదా అంటాడు. భాషా సంక్రాంత రుణం వాల్మీకుల వారు ఇచ్చింది. అందరూ వాడుకునే భాష వాల్మీకుల వారి భిక్షే. వైదిక భాష నుంచి ఒక కావ్య భాషకి ఇలా చేయాలి అని మొట్టమొదటి ప్రపంచానికి చెప్పినటువంటి వాడు వాల్మీకి. నన్నయ్య భట్టారకుడు కూడా అదే రకంగా తెలుగుకి కావ్య భాషను ప్రసాదించిన మహనీయుడు. ఒక సంస్కృతాన్ని ఒక తెలుగుని కలిపి ఒక మహాశైలి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి నన్నయ్య భట్టారకుడు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, నేను కొత్తగా చెబుతున్నది ఏం లేదు. ఆయనకు ముందు ఎవరు గురువులు లేరు. చూడండి తెలుగు పద్యం, మొట్టమొదటి తెలుగు పద్యం మొదలు వదిలేద్దాం. శ్రీవాణి గిరియాశ్చరాయ తథ వదిలేద్దాం. ఆయన రాసినటువంటి ఒక మొట్టమొదటి తెలుగు పద్యం చూడండి. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశ్చరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. ఎవడు ఎట్ట రాయగలిగాడు అసలు? ముందు ఎవరికన్నా ఉంటే, ఇప్పుడు నేను ఏదో పద్యం రాస్తున్నానంటే ఇందులో గొప్పే ఉంది. అంతకుముందు నన్నయ్య భట్టు గారిని చదువుకుని, నన్నయ్య తిక్కన గారిని చదువుకుని, అందరిని చదువుకుని, శతకవులందరినీ చదువుకుని, ఇంతమంది చదువుకున్న తర్వాత పద్యం రాయటం మహావిశేషమా? కానీ ఈయనకి ఎవరు చెప్పారు ఇది? అసలు ఏమిటి అసలు ఆ శైలి? అందులో తెలుగు అన్ని సంస్కృత పదాలే. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశ్చరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. ఆంధ్ర మహాభారతంలో తెలుగులో 21,507 పద్యాలు ఉన్నాయి సరిగ్గా. అందులో సరిగ్గా 4,000 పద్యాలు, మొదటి 4,000 పద్యాలు నన్నయ్య భట్టారకుడు రాశాడు. సరే, ఎర్రన అరణ్యపర్వంలో 1596, తిక్కన మహానుభావుడేమో 15,911 పద్యాలు రాశాడు తిక్కన గారు. వీళ్ళు యుగ పురుషులు, వాళ్ళకి ఏం పని? ఉదాహరణకి తిక్కన గారు నాకు ఒకప్పుడు అనుకుంటాను, ఆశ్చర్యపోతా, తిక్కన గారికి ఏం పని? ఆయన మహామంత్రి, ఇట్లా అనగానే ఏమైనా వచ్చేస్తుంది. ఎందుకు ఈ తిక్కన 15,900 పద్యాలు రాశాడు అంటే అతని తిండి జరక్క, లేకపోతే ఇంకోటయ్యా కాదు. వాళ్ళు స్థలాలను ఆక్రమించడానికి పుట్టలా, కాలాన్ని ఆక్రమించడానికి పుట్టారు. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇవాళ మనం 1000 ఏళ్ల తర్వాత నన్నయ్య భట్టు గురించి మాట్లాడుతున్నామంటే ఏమిటి అతను? మా ముత్తాతలు ఎవరో నాకు తెలియదు, తాత తెలియదు, మా ముత్తాత తాత తెలియదు నాకు. ఎక్కడ నన్నయ్య భట్టు? ఎన్ని తరాలయ్యాయి? ఇప్పుడు నన్నయ్య సాహిత్య సింధువులో కొన్ని బిందువులు మాత్రమే తీసుకుని పునశ్చరణ, ముఖ్యంగా ఈ పండితులకు కాదు సుమా, ఇక్కడ ఎవరన్నా కనుక చిన్న చిత్తగా పిల్లలు కనుక ఎవరన్నా ఉంటే నాలాంటి వాళ్ళు, వాళ్ళ కోసమని, వాళ్ళ యొక్క ప్రీతి కోసమని 4 ఈ ప్రసంగానికి నేను ప్రధాన ప్రేరణగా తీసుకుని మీ అందించబోతూ ఉన్నా. ఈ పద్యాల్లో ఉద్దేశం ఏంటంటే నన్నయ్య గారి యొక్క పద్యధార ఎంత మధురంగా ఉంటుంది, అది ఎలా సెలయర్లాగా ప్రవహిస్తుంది. నాకైతే అది గుర్రాల నడకే, అసలు ఒక రేసు గుర్రాలు పరిగెత్తున్నట్టే, ఒక గుర్రం తర్వాత గుర్రం తర్వాత గుర్రం. ఎవరు చెప్పారు ఆయనకి అది శైలి? ఎవరిచ్చారు? ఏమిటి సృష్టి? ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ లైట్ వెలుగుతోంది, ఇప్పుడు ఆశ్చర్యం లేదు మనకి. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. చెల్లపల్లి వెంకటశాస్త్రి గారికి కొత్తగా సైకిల్ వచ్చినప్పుడు సైకిల్ మీద పద్యాలు రాశాడు ఆయన, ఒక 5-6 పద్యాలు రాశాడు. ఆశ్చర్యం. మనకి ఇప్పుడు ఆశ్చర్యం లేదు. అందరి పద్యాలు చూసేసి మనం ఊరికే నొక్కేసి అటు ఇటు చేసేస్తే అయిపోతుంది కదా. అది నాకు, అందుకనే ఆయన అంతకాలం బతుకున్నాడు మహానుభావుడు. ప్రజల్లో ఆయనది పద్యం అనేటువంటిది పరమ రమణీయంగా ప్రసాదగుణం నిండి ఉంటుంది. అది తత్సమపద భూయిష్టమైనా సరే
తెలుగుతనం తలా ఇప్పుడు చూడండి, రాజకులైక భూషణుడు, అందులో తెలుగు కాదని ఎవడంటాడు? సంస్కృత పదాలను తెచ్చి తెలుగు టోపీలు పెట్టి తెలుగే అనేసాడు అంతే. ఛందస్సులు తెచ్చాడు, తెలుగులో పెట్టేశాడు, తెలుగు పో అన్నాడు అంతే. ఆయన సంస్కృత శబ్దాలు వాడినా సరే ఆ తెలుగు భాషా మాధుర్యం కించిత్ కూడా ఎవరు నేర్పారు ఆయనకి? సరే, ప్రఖ్యాతమైన పద్యాలు ఉన్నాయి ఆయన కవిత్వంలో గుణాల గురించి. సారమతిం కవీంద్రుడు ప్రసన్న కథ కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరుడు అక్షర రమ్యతను ఆదరింప, ఈ పద్యాలని తెలిసినవే ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన దాని తర్వాత నానా రుచిరార్థ సూక్తి నిధి ఆయన టైటిల్, నేను అనుకోవడం అది ఆయన టైటిలే, ఆయన యొక్క కవిత్వ గుణం కాదు ఇది. అటువంటి అందులో ఎందుకంటే అటువంటి సూక్తులు కూడా వేశాడు ఆయన, వస్తాయి మనకి తర్వాత. భారతాన్ని గురించి నన్నయ్య భట్టారకుడు పద్యం చెప్పాడు, చాలా ప్రఖ్యాతమైన పద్యం. భారతం అనేటటువంటిది భారతీయులకి ఒక కల్పవృక్షం లాంటిది అయ్యా అని చెప్తున్నాడు ఆయన. అమితాఖ్యానక శాఖలం బొలిచి, ఒక మహాకవి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి చూడండి. ఎందుకు వాడిని మహాకవైనాలో, ఎటువంటి వాడిని మనం మహాకవైనాలో. అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోజ్జానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుందర సుమనజ్ఞేయమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాబలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్యతల్పతరుర్విన్ సద్విజశ్రేయమై. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ పద్యం? ఇది పోతన గారి పద్యం. పోతన గారు భాగవతాన్ని గురించి అంటున్నాడు ఇది కల్పవృక్షం అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్యం? నన్నయ్య గారు పొట్టలోంచి పుట్టి బయటకు వచ్చింది ఇక్కడికి. అక్కడి నుంచి లాగాడు, ఇక్కడ తెచ్చుకున్నాడు. అందుకని నన్నయ్య మహాకవి. నన్నయ్యకి తిక్కనికి 500 సంవత్సరాల తేడా ఉంది. అంటే కనీసం 25 తరాలు తేడా ఉంది నన్నయ్య భట్టారకుడికి పోతనకి. అటువంటిది వెర్బేటం భావాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రింటు. అఖిలాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థామలఛాయమై సుమహద్ వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోజ్జానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై సద్విజశ్రేయమై ధాత్రీసుర ప్రార్థ్యమై సద్విజశ్రేయమై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు. వర్బాటం దించేశాడు ఇక్కడికి. దించినప్పుడు సిగ్గుపడలే ఆయనకి. అంటే మహాకవి పోతనే గొప్ప కవి కదా, ఆయన్ని అంతగా ఆవేశించాడు అన్నమాట నన్నయ్య భట్టు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కొన్ని వందల పద్యాలు చూపించగలం మనం నన్నయ్య భట్టు గురించి ఎవరెవరు ఎలా కాపీ కొట్టేశారో. అందుకని నన్నయ్య భట్టారకుడి గురించి మనం ఇవాళ కూడా తలుచుకుంటున్నాం. అందుకనే ఆ మహాపురుషుడు ఆదికవి అయినాడు, అందుకనే ఆయన మహాకవి అయినాడు. సరే, కొన్ని ప్రఖ్యాతమైన పద్యాలు ఉన్నాయి, దాని గురించి చెప్పచ్చు. ఉదాహరణకి అందరికీ తెలిసిన పద్యాలే, అంటే కొంతమంది పిల్లలకి తెలియకపోవచ్చు కానీ ఆ యయాతి ఆ శర్మిష్ఠ దేవయాన్ని కొట్టుకోవడం, ఆ దేవయాన్ని తీసుకొచ్చి బావిలో పడేయటం, అప్పుడు ఆయన ఆ దేవయానిని దక్షిణ హస్తంతో పైకి తీసుకురావడం అనేది ఉంది కదా. ఆయన సమస్త భూమండలాన్ని కూడా భరించగలిగినటువంటి యొక్క హస్తంతో ఆవిడని పైకి తీసుకొచ్చాడండి అంటున్నాడు కదా. అనొచ్చు, అది మామూలుగా కవి అయితే అనేవాడే, అప్పుడు మామూలుగా అయిపోతాడు. దానికి ఏమంటాడు ఎంత ఎంత ఆ సందర్భాన్ని బట్టి, ఆ శృంగారాన్ని బట్టి దీని మీద విశేషమైనటువంటి వ్యాఖ్యలు జరిగిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి మాట్లాడుతుంటే బాగుండదా? పునశ్చరణ అదే. జలధి విలోల వీచి వెలసత్కల కంచి సమంచితావనీతల వహనక్షమం పైన దక్షిణ హస్తమునన్. అక్కడ
వనీతల వహనక్షమం అని చెబుతూనే ఉన్నాడు. ఆ వనీతల వహనక్షమం భూమి చెప్తూనే ఉన్నాడు. చెప్తూ మళ్ళీ దానికి విశేషణ వేయటం, ఆ సందర్భంలో వేయటం, అది అవి ఆ సముద్రం వడ్డాణంగా ఉంటాం అంటే నాకు చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉంది ఇక్కడ. ఇలా చాలా పద్యాలు రాశాడు ఆయన. ఇవి నేను ఇంకో టాపిక్లోకి వెళదామని తొందరగా వెళుతున్నాం ముందరికి. జలధి విలోల బీచి వెలసత్ కలకాంచి సమంచితామనీ వహన క్షమంబైన దక్షిణ హస్తమునం తత్ ఉన్నమత్ గడ ఉరు ఘర్మ వారి కడకమ్ర కరాబ్జము బట్టి నూతిలో వెలువడ కోమలింతికిచే విస్తృత కీర్తియాతి ప్రీతితో. పద్యాలు నడక ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను చెప్తుంటే బాగుండే, చిన్నపిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడు ఈయన ముందును ఆయన ముందును ఈయన ముందును అని. ఇది వాల్మీకిలో లేనిది. శంతన మహారాజు యోజన గంధి సత్యవతిని చూశాడు. ఆ సత్యవతి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. శంతన మహారాజు దాశరాజు కూతురు సత్యవతిని చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. అంతకుముందు ఆయనకి పూర్వులు ఎవరూ లేరు. సౌందర్యాన్ని ఇలా వర్ణించచ్చయ్యా, ఇలా చేయొచ్చు, ఇది మార్గం అని మార్గనిర్దేశం చేసిన వాడు సంస్కృతంలో ఉన్నాయి. ఉన్నప్పటికీ తెలుగులో తెలుగుతనాన్ని ఒట్టిపడేటట్టుగా ఆ సత్యవతిని చూసిన శంతన మహారాజు అనుకుంటున్నట్ట. దాని శరీర సౌరభము దాని విలోకనంబులున్ దాని మనోహరాకృతియు దాని శుచిస్మిత వక్త్రకాంతియున్ దాని విలాసమున్. 5 వేశాడు ఆ పంచబాణుడికి 5 బాణాల్లాగా. దాని శరీర సౌరభము దాని విలోకనంబులున్ దాని మనోహరాకృతియు దాని శుచిస్మిత వక్త్రకాంతియున్. ఒక స్త్రీకి విలక్షణమైనటువంటి సౌందర్య లక్షణం నన్నయ్య భట్టారకుడు చెబుతున్నాడు మనకి. శుచిస్మిత వక్త్రకాంతిట, అది ఒక విలక్షణమైనటువంటి సౌందర్య లక్షణంగా చెబుతున్నాడు. దాని విలాసమున్ కడు ముదంబున దూచి మనోజబాణ సంతాన హతాత్ముడై నృపతి దానికి నిట్లని ఎన్ ప్రియంబునన్ అన్నాడు. ఒక స్త్రీని వర్ణించేటప్పుడు ఎంత మనోహరంగా ఆ యొక్క మన్మథుడి పంచబాణాలు ఎలాగైతే అనేట్టుగా దాని 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 అని పునరావృతి చేసుకుంటూ. అంతకుముందు ఎప్పుడన్నా చూశాడో ఇట్లాంటి పద్యం ఆయన తెలుగులో లేదు. మనం అది గమనించాలి ముందు ముఖ్యంగా, ఎందుకని ఆయన మహానుభావుడు అయినాడనేది. చూసిన తర్వాత అలాంటి మెల్లిమెల్లిగా రకరకాలుగా దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. స్త్రీని వర్ణించాడు. పురుషుడిని చూడండి ఎట్లా వర్ణిస్తాడు నన్నయ్య భట్టు. పురుషుడు హిడింబ భీమసేనుని చూసింది. భీమసేనుని హిడింబ చూస్తే ఆ పురుషుడు ఎట్లా ఉన్నాడో నన్నయ్య దృష్టిలో చూడండి. భీముడు వనజాతాయతనేత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ వనజాతాయతనేత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహసంహనున్ పాండవ సింహమున్ హృదయ జన్మాకారు. చూడండి అసలు ఆ పదం ఎక్కడ తరుతాయి ఆయనకి, ఎట్లా చేస్తాడు. హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశని కల్ప స్థిరబాహు సూచుచూ మనోజాతాగ్ని సంజాత వేదనయ్యి. అక్కడేమన్నాడు ఇందాకటి దానిలో ఆ శంతన మహారాజుకి ఏమైనాడు, అదే మ్యాటర్, అదే విషయాన్ని మనోజ బాణ సంతాన హతాత్ముడై నృపతి అన్నాడు. ఇక్కడ వచ్చి మనోజాతాగ్ని సంజాత వేదనయ్యి రాక్షసి కామరూపధర మత్స్య స్త్రీ స్వరూపంబుతోన్ ఈయన దగ్గరికి వచ్చిందిట. ఇలాగా అక్కడికి నేను బిట్స్ చిన్న బిట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. సరే, ఉదంకుడు కథ అందరికీ తెలుసు. ఉదంకుడు ఆ 4 పద్యాలు ఆయన రాశాడు. ఇది చంపకమాల పద్యం. చంపకమాల పద్యాన్ని శార్దూల పద్యానికి అమ్మ మూడులాగా 1000 రెట్లు వేగంతో రాస్తాడు ఆయన. పరమాద్భుతం. అసలు ఎట్లా చేస్తాడు అసలు. చంపకమాల పద్యం ఏమిటి? చంపకమాల పద్యం 2 గురువులు పక్కన కూర్చుంటే సహించదు, అది తట్టుకోలేదు, భరించదు. అటువంటిది ఎంతటి మహానుభావుడు కాకపోతే ఆ పద్యాన్ని, చంపకమాల పద్యాన్ని ఇట్లా నడుపుతాడండి.
బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరం అజస్ర సహస్ర ఫణాడి దాల్చి దుస్సహ తరమూర్తికి కొంతమంది ఈ దుస్సహ తరమూర్తి అనేది విష్ణువుకి వేసిన విశేషం. పిచ్చిముండ వాడుకలానే దుస్సహ అని కొంతమంది చదివేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, మహానుభావులు ఉన్నారు, నేను విన్నా, నాకు చాలా కోపం వచ్చింది. ఇదేమిటి ఆయన మహానుభావుడు హాయిగా ఆయన తట్టుకోలేంత కెపాసిటీ ఉన్నవాడయ్యా, ఆయన్ని పక్కగా వేసుకున్నాడు ఈయన, ఆయనకి పక్కగా ఉన్నాడు అని చెప్తున్నాడు. విష్ణుమూర్తిని ఎవరో తట్టుకోలేరయ్యా అని చెబుతున్నాడు. అటువంటి వాడిని తట్టుకుని పడుకోబెట్టుకున్నాడు. అది బాబు నన్నయ్య భట్టారకుడు. ఇది దుస్సహతరమూర్తికి జలదశాయికి పాయకశయ్య అయిన అయ్యహిపతి దుష్కృతాంతకు దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. నాకు ఆశ్చర్యం ఏంటి, ఆ పద్యం చూస్తే చెంపకమాల పద్యం ఇట్ట రాస్తాడరా చూడండి. ఏంటి పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరం అజస్ర సహస్ర ఫణాడి దాల్చి. సమాసాలు వేసిన అంతకుముందు సంస్కృతంలో సమాసాలు ఉండొచ్చు కాక తెలుగులో గట్ట మరుస్తావు. తెలుగులోకి మలిచే మార్గం ఏమిటి? గరుత్మంతుడు పుట్టి ఆకాశంలో గడిపోయాడట, పుట్టాడు ఆకాశంలో గడిపోయాడు. చూడండి సమాసాలు ఎట్ట కొడతాడు. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు. అడ్డువే అంతే. బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు. మళ్ళీ డూయే. ఉదయం ఉదితుండయి తాక్షుడు తల్లికిన్ మనఃప్రీతి అనర్చుసున్ యగసే భీమజవంబున అభ్రవీధికిన్. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు. సరే, ఆ సభాపర్వంలో పద్యాలు అందరికీ తెలుసు. ఘంటసాల వీళ్ళందరూ పాడి ప్రఖ్యాతం చేశారు. వాడు కోపం వస్తే భీముడు కోపం వచ్చింది. ఆపొచ్చే అది గురువృద్ధులు గురువృద్ధబాంధవులనే కుల్సు సుసుండన్. ఈ పద్యం చదవలేండి, చదవచ్చు, చదవాల్సిన పద్యమే. కానీ అవన్నీ ప్రఖ్యాతమైన పద్యాలు కాబట్టి ఎట్ట రాస్తాడా ఈ పద్యాలు? గురువృద్ధబాంధవులనే కుల్సు సుసుండన్ మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశాసనున్ లోక భీకరళీలను వధించి తద్విపుల వక్షశైల రక్తౌహ నిర్జరం ఉర్వీపతి చూస్తుండ. ఏం రాస్తాడాయా? ఆస్వాది అంతా అన్న తర్వాత ఆస్వాదింతును గ్రాకృతి, దాన్ని ఆస్వాదించేస్తాడు. ఇట్లా బిట్స్గా కాకుండా నేను చిన్న 14 ఏట నేను హై స్కూల్లో ఉన్న ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నప్పుడు నాకు 14 ఆ రోజుల్లో ఈ కాండనేషను ఇది ఏది ఉండేది, ఎవరు సొంతంగా పెడితే ఎస్ఎల్సీ పాస్ చేయాలి. అప్పటికి ఎస్ఎస్ఎల్సీ 10th లేదు మాకు, ఇంకా 10thలో రాలే. 10వ తరగతి ఎస్ఎస్ఎల్సీలో ఉన్నప్పుడు 11వ తరగతిలో ఉన్నప్పుడు ఈ పాఠ్యగ్రంథంగా వేశారు దుర్యోధనుడు దురాలోచన. అదే నేను నన్నయ్య భట్టు గారిది మొట్టమొదటి చదువుకోవడం క్లాసులో పాఠం. అప్పుడు చదువుకున్నవి ముఖ్యంగా ఆ ఏట ఆ సంవత్సరంలో ఆ 14 ఏట 15 ఏట చదువుకున్నవి ఎప్పుడు మర్చిపోలేను, ఇప్పటికి కూడా నేను మర్చిపోలే. ఇప్పటికి నాకు 81 నుండి 82 వస్తుంది నెక్స్ట్ మంత్కి. బహుశా నా వయసు వాళ్ళని సభకి ఇంతసేపు పిలిచి గంటసేపు మాట్లాడించిన సందర్భం ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఆయన ఇంద్రగంటి హనుమంత శాస్త్రి గారు వాళ్ళు వృద్ధులే కానీ ఇప్పుడు వృద్ధులు, వారు మాట్లాడినప్పుడు నా వయసు వారికి లేదు. అది గమనించాల్సిందిగా ప్రార్థన. కాబట్టి నా వయసు నా అంత వయసు వాళ్ళ సభ మాట్లాడారు లేదు మనకి తెలియదు. సరే కానివ్వండి, కానీ వాళ్ళు మాత్రం చాలా మహానుభావులు, అందులో సందేహం లేదు. నేను ముందరే మనవి చేసుకున్నాను పండితుని కాదయ్యా అని. ఘట్టం ఏమిటంటే దుర్యోధనుడు అవమానపడి వచ్చాడు. ఆ సభ, ఆ మయ సభ ఇదంతా అయిపోయింది, వచ్చేసాడు. వాడు మానధనుడు కదా, అందుకని ఏమీ తినకుండా వివరణ అయి ఉన్నాడు. ఇట్లు మధునాపంత సత్యనారాయణ శాస్త్రి గారు అంటాడు, నన్నయ్య భట్టారకుడికి వచనం కూడా పొయిట్రీయే. ఒక వ్యాసంలో ఆయన వచనం తీసి ముక్కలుగా తీసి ఇందులో కొన్ని అక్షరాలు చేర్చడం, యతి మాత్రం చూడకండి.
ఎతి చూడకుండా కొన్ని అక్షరాలు కుదించి కొద్దిగా స్వల్ప మార్పుతోటి ఇవి తేటగీతి పద్యాలే అన్నాడు. పైగా తేటగీతి పద్యాలు రాయడానికి కొత్తగా తయారయ్యేటువంటి కవులకి చాలా మంచి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అయ్యాని ఇదిగో ఈ వచనం తీసుకుని దీనికి తేటగీతి పద్యాలుగా మార్చు. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. మదనపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు ఉదాహరణలు ఇచ్చాడు. ఆయన వచనం అంత కేర్ఫుల్గా రాస్తాడు నన్నయ్య భట్టారు కూడా. ఆయన పద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో గద్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. ఇట్లు సకల సుఖోపభోగ విముహుండయి ఎవరితోడన్ పలుకకున్న దుర్యోధను చూచి శకుని ఇట్లనియే. ఇది వచనమే. అతను వివరణై ఉన్నాడు. ఇన్ని దినంబులయ్యనేటికి నాతోడ ఇవపురేష పలుకవు ఇట్టులేల. ఇది చిన్న బిట్టు. అంటే మొత్తం దుర్యోధన దురాలోచనకి అసలు ఆ జూదానికి ముందర ప్రారంభమయ్యేటువంటి మూలాలు ఉన్న విషయం అన్నమాట. ఇన్ని దినంబులయ్యే ఏటికి నాతోడ ఇవపురేష పలుకవు ఇటులేలా నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సంహతుల చేసి కలుషమైన యదియు అన్నాడు. నా కెరింగింపుము దీని అనేకాగ్రత పొందనేల ఏనుండగా అనేకాగ్రత పొందనేలట. శబ్దాలు అనేకాగ్రత పొందనేల ఏనుండగా అవ్యాకుల భవత్ ప్రతాప నిరాకృతులు ధరిత్రులోని రాజులు నీకు రాజులంతా నీ దెబ్బకు తట్టుకోలేక వెళ్ళిపోయిన వాడే కదా. మళ్ళీ వచనం చాలా వచనాలు రాస్తాడు కదా ఆయన. ఒక తీక్షణత నుంచి కొంచెం రిలాక్స్ చేస్తాడు ఆయన. ఇంత సంతాపింపనేలా అని ఆ శకునికి దుర్యోధనుడి ఇట్లనియే. ఆ శకునికి దుర్యోధనుడి ఇట్లా అన్నాడని ఉత్పలమాల పద్యాలు ఒక రేసు గుర్రాలాగా నడిచిపోవటం అంతే. నీవును చూచి తట్టి సభ ఏని వినంబడదే యుగంబులన్ భువలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞము ఇష్టభోగావహము ఏ క్రియన్ బడసనయ్య మహాత్ముడు ఏ క్రియన్ బడసనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భావ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండెలను. ఎట్లా పండిగాడే సరిపోన్లే కానీ అది చూడండి. మనం మామూలుగా వ్యవహారిక భాషలో చెప్పినట్టుగా పద్యం నీవును చూచి తట్టి సభ ఏని యుగంబుల ఏని వినంబడద ఏ యుగంబులన్ భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞము ఇష్టభోగావహము ఏ క్రియన్ బడసనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండెలను. ఆ ధర్మరాజుని ప్రభాకర తేజుడు అంటున్నాడు. కడు భయమందివానికి తగన్మరి వైశ్యుల పోలే వశ్యులై. ఇవాళ కనుక ఇట్లా రాస్తే కొడతారు. కడు భయమందివానికి తగన్ మరి వైశ్యుల పోలే వశ్యులై పొడమిన అతి ప్రసిద్ధులకు భూపతులెల్ల మహాధనావళులు తడయక తెచీచి కరదానము చేయుట పార్థివత్వం ఏర్పడి పృథాగ్రపుత్రునకు పాండవ తేజము పర్వెనెల్లసోన్. యాదవు చేతి చక్రము శిశుపాలుడి వధ. యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదము చేసినన్ కడు ప్రసిద్ధులు సూర్యుడునైన రాజులు ఆ యాదవు ముందటన్ జయ జయధ్వనులు ఇచ్చిరిగాని వాని శౌర్యోద్ధతి వృత్తి కట్టెదుర నిల్వగనోపర విక్రమింపగాన్. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఆ దుర్యోధనుడి యొక్క మంట వాడికి ఉన్నటువంటి అసూయ చెప్తున్నాడు ఆ శకునితోటి. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగుచున్న పాండునరనాథ తనూజుల లక్ష్మి నాకు అసమ్మతమై సూవెరింగే విను మాతులా మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపునే సపత్నుల వృద్ధియు ఆత్మహానియున్. ఏమి శైదము వచనం మళ్ళా ఏమి శైదము పాండవుల లక్ష్మి ఏ విధమున మనకు అపహరించి కొననగు అనినా దుర్యోధనునకు శకుని ఇట్లనియే. ఎట్లా కొట్టేయాలరా డబ్బు అంటే చూడండి ఇవాటి భాషలో అలాగే ఉంది నాకైతే అనిపిస్తుంది. దీనికి ధృతరాష్ట్రు అనుజ్ఞానము ఒడయుడును మనకు సమకూరు ధరిత్రీనాథ. ఆయన పర్మిషన్ ఉంటే దీనికి ధృతరాష్ట్రు అనుజ్ఞానము ఒడయుడును మనకు సమకూరు ధరిత్రీనాథ భవద్ అభిప్రాయానుగుణైకము అతిశయముగా ప్రీతిన్ భవత్ అభిప్రాయానుగుణైశ్వర్య
గుణైశ్వర్యము అతిశయంబుగా ప్రీతిన్ అని అప్పుడు శకుని దుర్యోధనుని తోడుకొని ధృతరాష్ట్రోత్తకుంజని అతని శారీరకార్య వైవర్ణ్యములను చెప్పిన విని అదిరిపడి ధృతరాష్ట్రుడు కొడుకు వడలు అంటి చూచి కడు దుఃఖితుండై ఇట్లని కొడుకు వడలను చూసి దుఃఖితుడై ఇట్లా అన్నాడు. కొంచెం బోరు కొట్టేస్తున్నాను, టైం ఇంకా ఉందా మనకేమిటి? అయ్యో అయిపోయి అప్పుడు ఆ శేషభజన రాస్తున్నాడు. ఆ ధృతరాష్ట్రుడు కొడుకుతో అంటున్నాడు, కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్య నీయందు పేర్మితోడా అనుజులు మిత్రులు అనుచరులను నీకు ప్రీతులు గాని అప్రియులు లేరు. వివిధోపభోగముల్ దివిజేసునకు గల ఎట్టుల గలవు నీకు అనుభవింప. కాస్త గొంతు పోయింది రాత్రిగా ఈ కారులో వచ్చే 6 గంటలు ఏసీ వేసుకుని నాన్ స్టాప్. అక్కడికి కాసేపు తీసేరా అంటాను, దుమ్ము వస్తుందని అనేటవాడు. దాంతో గొంతు కాస్త ఇబ్బంది కడుతుంది. వివిధోపభోగముల్ దివిజేసునకు గల ఎట్టుల గలవు నీకు అనుభవింప. సకల భూపతులు పాయక భక్తియుక్తులై వలసి నీ పనుపు చేయుదురు పేర్మి. ఏమి కొరతయ్యే ఇట్లు దయ్యను తనుఛాయ తరిగి ఉండ సకల ధరణి రాజ్యభోగ సుఖ పరాంగుఖత్వంబు పొందనేల నీకు కురుకులేశ్వరుండా అన్నాడు. అన్న విని ధృతరాష్ట్రులకు దుర్యోధనుడు ఇట్లా అంటున్నాడు, తండ్రితో చెబుతున్నాడు. పాండవుల విభవం అది ఆఖండలు విభవము కంటే కడు మిక్కిలి అయి ఒండొండ పెరిగి దిక్కులు నిండే తదీయ ప్రతాప నిర్మల రుచితో నా అసూయ చూడండి. నన్ను రత్న పరిగ్రహణంబునందు పాండవుండు నియోగించే పార్థివేంద్ర. దుర్యోధనుడిని ధర్మరాజు ఆ రాజసూయాగంలో అందరూ రాజులంతా తెచ్చేటువంటి ఈ కానుకలన్నింటినీ ఒక కోశాగారంలో పెట్టేటువంటి కోశాగారానికి ఇన్ఛార్జిగా పెట్టాడు. అంత ఎవరెవరు ఏం తెచ్చారు లెక్కలు రాసేసుకుని దానిలోకి తోసేయటం. దానికి చెప్తున్నాడు, నన్ను రత్న పరిగ్రహణంబునందు పాండవుండు నియోగించే పార్థివేంద్ర సర్వరత్నాకరైక ప్రశస్తరత్న పుంజములకు ఆస్పదంబు ధర్మపుత్రు గృహము అని. ఇంకా ఏమిటా, ఈ రాజులంతా తెచ్చిచ్చారు బోర్డుని. సాగరసార వారిరుహ శౌక్తిక మౌక్తిక విద్రుమద్రుమైలా గురు చందనంబులు ప్రియంబునని చిరి తెచ్చి ఉన్నత శ్రీ గుణయుక్తిమైన్ పరగు సింహళ కేరళ సోళ పాండ్యదేశాగత రాజపుత్రులు మహాగుణశాలికి అజాత వైరికి. చూడండి పద్యం ఎట్ట నడుపుతాడు. మందిత సూర్యరశ్మి రుచిమన్మణిహార చయంబుతో కటస్యంది సుగంధిదాన జల సంపదను పెడువాని. ఎట్లా రాస్తాడండి ఉత్తరమాల పద్యం ఎత్తుగడ. మందిత సూర్యరశ్మి రుచిమన్మణిహార జయంబుతో కటస్యంది సుగంధిదాన జల సంపదను పెడువాని. దేవకీనందనుడిచ్చే ప్రీతి 14,000 గజంబులన్ జనానందన కీర్తి అయిన యమనాథ తనూజునకు ఇష్టమిత్రుడై భావి పురాతన అజ్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబుతోడ ఉపమింప సమంబులుగావు. ఏమి రాదు. భావి పురాతన అజ్యతన పార్థివ లక్ష్ములు. ఉత్పలమాల పద్యం ఇది కూడా, ఉత్పల గుర్రాలే. భావి పురాతన అజ్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబుతోడ ఉపమింప సమంబులుగావు. అశేష రాజావళిలోన అత్యధికులైన సపత్నుల పేర్మిజూచి ఏ సూవే సహింపనోపక కృషుండ వివర్ణుడనైతి ఎంతయున్ అని 1,00,000 భూసురోత్తములు గుడిచిన మొనసి తనకు దాన మ్రోయు శంఖము. 1,00,000 మంది బ్రాహ్మలు భోజనం చేస్తే ఒకరు ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పిన కొలోక్యల్ ఇవాటి భాషలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి 1,00,000 మంది భూసురుడు కుడిచిన
మొనసితానం రోయు శంఖము ఒక్క నిమేషమేని ఉడుగక మ్రోసే అయ్యధ్వరోత్సవంబునందు అనినాళ్ళు. ఇది ఆటవెల్ది పద్యం బాబు. ఇది ఏమి అసలు అది చేతిలో ఉన్నది కలమా ఏమిటి, అసలు ఎలాగ మెలికలు తిరుగుతుంది ఇది ఆటవెల్ది పద్యం ఏమిటి? ఆటవెల్ది పద్యం అది చూడండి, ఆ ముగింపు. అధ్వరోత్సవంబునను అనినాళ్ళు అని మహానుభావుడు ఇప్పుడు ఈ ఆంధ్ర కవిత్వం అప్పుడు నన్నయ్య నుంచి ప్రారంభమై ఆయన భిక్ష వల్ల అలాగ పెరిగి 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 ముఖ్యంగా పద్యం అనేటటువంటిది, తెలుగు పద్యం అనేటటువంటిది తెలుగు భాషకి కాదు తెలుగు జాతికే ఒక మహాసంపద. ఆ సంపదని ఇవాళ మనం మెల్లిమెల్లిగా కోల్పోతున్నాము. దానిలో ఇప్పుడు మిగతా అక్కడ కన్నడంలో ఉంది మళ్ళీ మంచి పద్యం, కన్నడ భాషలో కూడా గొప్పగా పద్యం ఉంది, తెలుగులో కూడా పద్యం ఉంది. కానీ తెలుగులో యథార్థానికి ఒక స్థాయి వచ్చిన తర్వాత కన్నడం కన్నా మించిపోయింది తెలుగులో ఉన్నటువంటి ఒక పద్యం యొక్క మాధుర్యం కానీ, కవులు కానీ, దాని యొక్క ఇన్డెప్త్ కానీ కన్నడ భాష కన్నా కూడా కన్నడంలోనే ముందు వచ్చినప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో విశ్వనాథ్ వారు కూడా అంటారు అనేక తడవలు ఆ సందర్భాల్లో. అటువంటిది ఇవాళ మనం కావాలని అది అనేక కారణాల వల్ల ఆ పద్యం అనేటటువంటిది ఇవాళ మరుగుపడిపోతుంది. ఆ టాపిక్ అనేటువంటిది ఇక్కడ చెప్పేటువంటి ఒక టాపిక్ కాదు. నాది అయిపోతుంది, ఇంకా రెండు నిమిషాలు అయిపోతుంది. నాకు కూడా కాస్త ఎనర్జీ తగ్గింది, కొంచెం ఎనర్జీ తగ్గింది. ఇదేంటిది నిమ్మ సోడా అవుతుంది, ఇదే మామూలు ఈ మధురాపత్ర సత్యనారాయణమూర్తి గారు నన్ను ఎందుకు పిలిచాడంటే ఏదో నా మీద ఒక అవ్యాజమైన ప్రీతి, వారి యొక్క పెదనాయన గారి పుస్తకం వేశానని, ఇదంతా రకరకాల కారణాలు లేకపోతే నేనేమిటి నన్నయ్య గురించి మాట్లాడటానికి రావటం ఏమిటి. కానీ ఆయన నన్నయ్య భట్టుని గురించి మీరు వచ్చి మాట్లాడాలని కానీ నేను వెంటనే టక్కన ఒప్పుకున్న కారణం ఏంటంటే మళ్ళీ ఒక తరవ పల్లెపాలన చూద్దామనేటువంటి ఒక మహా ఆశతో ఒక్క తరవ మళ్ళీ వచ్చి ప్రదేశం చూద్దామని. కానీ నేనేదో మాట్లాడతాను, నేను బ్రహ్మాండమైనటువంటి వాడిని అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మాత్రం రాలేదు సుమా. అలా కనుక ఉద్దేశం ఉన్నట్టయితే నేనేదో గొప్పవాడిని నేను ఫీల్ అయ్యే ఉద్దేశం కనుక ఉండేటట్టయితే నేను ఏదో సాకు చెప్పేసి నేను రాలేను అంటే అయిపోయేది. కానీ నేను ఇక్కడికి వచ్చింది నన్నయ్య భట్టారకుడిని కాదు, ఒక తర్వాత తలుచుకుందామని. పైగా ఇప్పుడు ఈ వయసులో కొంత అంత పటుత్వం కొంత తగ్గుతోందని మనకే తెలుస్తుంది. ఇందాక రామబ్రహ్మ గారితో అంటున్నా ధనుసు వంగింది అని, అంతకన్నా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా వెళ్ళలే. సరే, సన్నిధాన నరసింహశర్మ గారు నాకు అత్యంత ఆత్మీయుడు. ఆయన అంటే మిగతా వాడు ఆత్మీయులని కాదని కాదు, ఆయన అంటే నాకు నాకన్నా పొట్టానో మరి ఏమిటో తెలియదు. ఆయన కావలించుకుంటే నాకు ఒక రకమైన ఒక తమ్ముడిని కావలించుకుంటే ఒక రకమైన ఆనందం. ఒక ఇది రెండోది ఏంటంటే ఆంధ్ర పురాణం ఆయన లేకపోతే జరిగే ప్రశ్న లేదు అసలు. ఆయన అంత సహృదయుడు, ఎంత సహృదయుడో మీకు బాగా తెలుసు ఆయన గురించి. ఎంత సహృదయుడో ఆయన చెప్పడానికి లేదు. కాబట్టి ఇది వీళ్ళందరినీ చూడటం కోసం వచ్చాను. ఆయన ఏమన్నారంటే మీరు వచ్చారు కదా, మీరు మధురాపంత సత్యనారాయణ శాస్త్రి గారి మీద రాసిన 2 పద్యాలు చదవకపోతే నేను ధారణ చేస్తానన్నాడు. మరి మధుస్మృతి కర్త ప్రాణహిత కవి మరి అట్లా అడిగినప్పుడు అది చదవాలి కాబట్టి ఆ 2 పద్యాలు అనేసి మీ అందరికీ ఒక నమస్కారం పెట్టి కూర్చుంటాను. అదే ఏం లే, ఆయన ఆంధ్ర పురాణానికి ముందు మాట రాసే పరిస్థితి వచ్చింది నాకు. అందులో ఒక 2 పద్యాలు రాశా, అవే ఈ పద్యాలు. హోరై నన్నయ్య పద్య విద్య కనవద్యోపాసనామూర్తిగాన్ పారాణించిన శిల్ప సంపదల శ్రీనాథాత్మకంబైన నీ నిరంధ్రాంధ్ర పురాణ కావ్య సుషమా నిర్మాణమున్గాంచి
విస్మేరుల్గారి రసజ్ఞ సంస్కృతులు శాస్త్రీ సత్యనారాయణ హోరై నన్నయ పద్య విద్య కనవజ్యోపాసనామూర్తిగాన్ పారాణించిన శిల్ప సంపదల శ్రీనాథాత్మకంబైన నీ నిరంధ్రాంధ్ర పురాణ కావ్య సుషమా నిర్మాణమున్గాంచి విస్మేరుల్గారి రసజ్ఞ సంస్కృతులు శాస్త్రీ సత్యనారాయణ ఆదిన్ననయనించి తాదృశపు కావ్య ప్రౌఢి తాదృశపు కావ్య ప్రౌఢి 6 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు ఆదిన్ననయనించి తాదృశపు కావ్య ప్రౌఢి 6 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు నేడి లెక్క నిండారెడిన్ వైదగ్ధ్యాంధ్ర పురాణ కావ్య రచన ప్రజ్యోత దిగ్భాస సుశ్రీదంబై సను దంతివి నీ వగుట శాస్త్రీ సత్యనారాయణ ఆదిన్ నన్నయనించి తాదృశపు కావ్య ప్రౌఢి 6 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు నేడు ఈ లెక్క నిండారెడిన్ వైదగ్ధ్య ఆంధ్ర పురాణ కావ్య రచన ప్రజ్యోత దిగ్భాస సుశ్రీదంబై సను దంతివి వగుట శాస్త్రీ సత్యనారాయణ అయ్యా ఏమిటది ఆదిన్ అంటే కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పాలి కదా మరి మీరు ఫోటో తీసుకుంటున్నారు కదా ఆదిన్ నన్నయనించి తాదృశపు కావ్య ప్రౌఢి 6 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు నేడు ఈ లెక్క నిండారెడిన్ వైదగ్ధ్యాంధ్ర పురాణ కావ్య రచన ప్రజ్యోత దిగ్భాస సుశ్రీదంబై సను దంతివి ఈ వగుట శాస్త్రీ సత్యనారాయణ దంతివి వగుట నువ్వు అయినంత వల్ల యథార్థంగా నేను ఇది యథార్థంగా నమ్ముతా సార్ 6 కంటే లేరు అంతే భలే చెప్పారు అదే అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ జన్మ ఏమిటో దానికి కారణం ఏమిటో తెలియదు వాళ్ళు కారణ జన్ములు వాళ్ళు అంతే దానికి మనం ఏం వ్యాఖ్యానించడానికి ఏమీ అవ్వదు కానీ వాళ్ళు ఎన్ని తరాల బట్టి జనాల్ని అందుకనే నేనేమంటే ఎప్పుడు వీళ్ళని నేను మామూలుగా మనుషులతోటి పోల్చను నన్నయ్య భట్టారకుడిని పోతన్ని విశ్వనాథాదుల్ని మధునాథుడు సత్యనారాయణ శాస్త్రి గారిని నేను మనుషులతో పోల్చడానికి అవకాశం లేదు వాళ్ళు మహానదులు ఎందుకంటే మహానదికి 2 డైమెన్షన్స్ ఉంటాయి ఒకటి స్పేసు ఒకటి టైము స్పేసు ఎక్కడో పుడుతుంది అది నాసిక్లో పుడుతుంది పుట్టినప్పుడు చిన్నదిగా ఉంటుంది ఏముండదు పల్లెపాలమే ఆ పల్లెపాలెం మామిడి చెట్టే ఆ పల్లెపాలెం మామిడి చెట్టులాగానే చిన్నదిగా ఉంటుంది ఏముండదు అక్కడ అది పోను మిగతావన్నీ వచ్చేసి మహానదిగా అయిపోతుంది కొన్ని వందల మైళ్ళు ప్రవహిస్తుంది అది స్పేస్ టైం ఏమిటి ఇప్పుడు నన్నయ్య భట్టుని గురించి మా నాయనగారు ఒక తీర్థంలో ఆ గోదావరిలోనే మా నాయనగారు ఒక తీర్థంలో స్నానం చేసి అబ్బా ఏం గోదావరి అండి అన్నాడు మా తాతగారు ఇంకో తీర్థంలో అదే గోదావరిలో అబ్బా అన్నాడు నేను ఇంకో తీర్థంలో అబ్బా అన్నా వీళ్ళు అట్లాంటి వాళ్ళే ఇప్పుడు నా నన్నయ్య భట్టుని గురించి నేను ఇక్కడ మాట్లాడాను నేను ఐఎమ్ షూర్ అండ్ ఐ గ్యారంటీ ప్రపంచంలో ఈ సమయంలో ఇదే సమయంలో నన్నయ్య భట్టుని గురించి ఎవరో మాట్లాడుతున్నారు ఎవరింటోనో జరుగుతుంది అది ఎవరికో చెప్తున్నాడు ఏదో పాఠం చెబుతున్నారు అటువంటి వాళ్ళు మహానదులుగాక మనుషులు ఎట్లా అవుతారు కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా మహానది సదృశులు నాకు ఈ మహత్తరమైన అవకాశం ఇచ్చి ఇంతమందిని మళ్ళీ కలిసేట్టుగా మా కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు ఏమిటి పాప ఆయన ఆ తెనాల నుంచి వచ్చాడు ఆ కొప్పరపాయన నారాయణమూర్తి గారు ఎక్కడో రైల్లో వచ్చాట నేను ఆయన ఎటా వస్తున్నాడో తెలియదు లేకపోతే నా కారులో వేసుకొచ్చేవాడిని అటన్నా వచ్చి దాని తర్వాత సన్నిధానం వారు ఈయన గరిమెళ్ళ వారు గరిమెళ్ళ అంట గరిమెళ్ళ కాదు ఆయన ఉంటే ఆయన వచ్చేవాడు ఆయన దుఃఖం
అయ్యా చాలా చాలా ఆనందంగా ఉంది. నేనేదో మాట్లాడతామని కాదు, కానీ నాకు ఆనందంగా ఉంది, పంచుకున్నా అంతే. అందరికీ నమస్కారం. చిత్రకారుడు బ్రిమ్ బాపు గారి శిష్యుడు, నాకు అత్యంత ఆప్తుడు. నేను కోరిన గంటన్నరలో తయారు చేసి ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు ఇవాళ ఆవిష్కరించి నాకు మధురామూర్తికి అది అందజేస్తారు. ఆ లోగో మీద ఇక్కడి నుంచి మా లెటర్ హెడ్లు కానీ కార్యక్రమాలు కానీ ఆ లోగోతో నడుస్తాయి. అది ఆవిష్కరించవలసిందిగా మరి రామబ్రహ్మం గారిని సవినయంగా కోరుతున్నాను. దగ్గరికి ఉండండి సార్, అందరూ ఇలా చూడండి సార్, అలా పట్టుకోండి సార్. రెడీ సార్, రెడీ. వెయిట్ వెయిట్. ఓకే, నేను వారిద్దరికి దీన్ని అప్పగిస్తున్నాను. అలా కొంచెం కింద అది సార్, ఇలా చూడండి. ఓకే, రెడీ సార్, అలా ఉండండి. ఒకసారి పట్టుకోండి. సార్ సార్ నువ్వు రైలరా రండి సార్, ఎవరన్నా ఉంటారు. బ్రిమ్ బినింగ్ బ్రిమ్ బ్రిమ్ ఓకే సార్, ఇలా చూడండి సార్. వెయిట్. బాపు రమణకి చాలా ఆత్మీయుడు. బాపు గారికి అత్యంత ఆత్మీయుడు. ఎదురు పెట్టండి సార్. అలా ఇదేగా దీన్ని నడుపుతుంది. ఇప్పుడు అప్పాజీ సత్యనారాయణ గారికి సన్మానం అనంతరం వేతల రామబ్రహ్మ గారు ఒక 10 నిమిషాలు. The Bluetooth device is connected successfully. ఇలా రండి, ఇలా రండి, పైకి రండి, అలే రండి పైకి. తర్వాత వారసులు మనం ఎంతో ప్రేమతో ఆయన ఒక్కరిని ఇవన్నీ చేస్తూ ఒక 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చాం. కనీసం వాహన సౌకర్యానికి కూడా కోరంత అమౌంట్ ఇది. అయినా సరే వారు అది తీసుకుని మళ్ళీ మా గాంధీ కుటీర నిర్వహణ ఖర్చు పెట్టుకోమని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. సార్, మీరు ఎలా వచ్చింది సార్?
సరిగ్గా పెట్టండి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. రైట్. ఓకేనా? పట్టుకోండి సార్, ఒక్కొక్కరు ఒక బుక్ అలా పట్టుకోవాలి. ఓకే, ఇలా చూడండి. చెప్పండి సార్, మీ బుక్ కూడా. ఓకే, రైట్. సార్ కొంచెం దగ్గర కూడా అండి, ఇలా దగ్గర. ఓకే, రెడీ సార్, అందరూ ఇలా చూడండి. ఓకే, ఇలా చూడండి సార్, రెడీ. రాజమండ్రి గౌతమి గంధాయంలోనే బాబాయమ్మ హాల్లో అక్కడ సభ జరగడం, ఒక్కొక్కరు సభకు హాజరవడం జరుగుతుంది. ఒక ఆయన మామూలుగా మనకి చాలా సభల్లో జరుగుతుంటాయి, మన లిస్టులో ఉండడు, కానీ అతను వచ్చి మాట్లాడతానని అడుగుతాడు. నేను ఏదో 2 నిమిషాలు మాట్లాడతాను ఏదో అడుగుతాడు. అలాగే ఒక పెద్ద ఆయన వచ్చి, ఒక 80 ఏళ్ళు ఉన్న ఆయన వచ్చి ఈ సభాధ్యక్షులైనటువంటి మధునాపురం సత్యనారాయణ శాస్త్రి గారిని నేను మాట్లాడతాను. సరే, ఇంకేం కాదనలేక మాట్లాడతానండి, మాట్లాడండి అని మైక్ ముందుకు వచ్చిన పెద్ద మనిషి ఇంకా మొదలెట్టి సంబంధం ఉన్నవి లేనివి రంగరించి మాట్లాడేయడం, ఆ ప్రేక్షకుల్లో కూడా చాలా అసహనం కనిపించడం నేను గమనించారు శాస్త్రి గారు. ఇప్పుడు అక్కడే ఆ సభలోనే ఉన్న సన్నిధానం వారిని దగ్గరికి పిలిచి ఆ చెవి దగ్గరికి ఆయనతోటి కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పు, ఆయన కాసింత శివభారతకర్త ఇంటి పేరు జ్ఞాపకం చేసుకోమను అన్నాడు. నెమ్మదిగా సన్నిధానం వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే మాట, శివభారతకర్త ఇంటి పేరుని గుర్తు చేసుకోమంటున్నారు అన్నారు. ఇప్పుడంటే మీ నన్ను కూడా అంటే గడియారం వెంకట శాస్త్రి గారు ఆయన పేరు, ఆయన ఇంటి పేరు గడియారం. నాయన కొంచెం వాచి చూసుకో, నువ్వు చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నావు, ఆయన చేత అది అని చెప్పడం. అట్లాగే ఇక్కడ మా తోట చదువుకున్న ఉభయలక్ష్మి గారు ఉన్నారు. ఉభయలక్ష్మి గారు నేను ఇందాక అన్నాను కూడా, ఆవిడ పుట్టినప్పుడు వెంకటలక్ష్మి సుబ్బలక్ష్మి వాళ్ళకు నానమ్మ అమ్మమ్మ ఇద్దరునా? సుబ్బలక్ష్మేనా? అదే వెంకట సుబ్బలక్ష్మి ఏదో పెడదామని అనుకున్నారు ఆవిడకి. వెంకట సుబ్బలక్ష్మి అని పెడదాం అనుకుంటే అదంతా పాత పేరులో ఉంది, ఇదేంటి ఇది మామూలుగా అనే ఒక అనుమానంతో వాళ్ళు ఈయన్ని అడిగారు. ఆయన చాలా చక్కగా ఉభయలక్ష్మి అన్నారు. ఇంకేమీ ఇద్దరిని కూడా సమన్యాయం చేసినట్టు అన్నమాట. తర్వాత ఇంక సరే చిట్కా అని చెప్పి ఒకటి రాశారు ఇందులో, ఒక చతురోక్తిలో చిట్కా అని నేనే ఒకటి రాసాను ఇందులో. అందులో ఇంకా సమయం మాట్లాడితే బాగుండను అనుకున్నప్పుడు ప్రసంగాన్ని కట్టిపెట్టాడు.
ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను కూడా వదిలేస్తాను దిగిపోవడం అనేది. అయితే ఒక మాట నాకు మొన్న విన్న మాట ఒకటి చెప్పి విరమిస్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రపురాణం ఆవిష్కరణ సమయంలో ఆయన కొంచెం ఒక మాట మాట్లాడారంట. నేను పూర్తిగా చెప్పలేను, మన పెద్దలు దాన్ని కరెక్ట్ చేయొచ్చు, ఏదో ఎప్పుడో విన్నది మాట్లాడుతున్నాను. ఏమని, ఆంధ్రపురాణం దంతాలు లేని వాళ్ళకి మనం అంటాం కదా దాక్షపాకం అని అంటాం కదా, దంతాలు లేని అలాంటి దాక్షపాకంగా దంతాలు లేని వాళ్ళకి, దంతాలు ఉన్న వాళ్ళకి నారికేల పథకం ఏదో అంటుంది, అదే నారికేల పాకం. అది ఆయన అలాగ అనడంతో ప్రేక్షకుల్లోంచి ఒక ఆయన లేచి మీరంతా ఆత్మస్తుతిని పరనిందని ఇప్పుడు కాదు, అది మీరు పొరపాటు విన్నారు, అది నేను చెప్తాను. చెప్పారు నాకు నేను విన్నది చెప్పేస్తాను. ఇది ఆత్మస్తుతి పరనింద అన్నదంటే ఏమిటంటే దాని నిజానికి విశ్వనాథానికి ఒక దుర్మార్గమైన ఆలోచన ఏమీ లేదు. అందరికీ కూడా అన్ని రకాల వాళ్ళకి కూడా సమాన పాలలో అర్థమయ్యే ఆంధ్రపురాణం అని చెప్పడమే ఆయన ఉద్దేశం. ఓకేనా? నాకు ఈ మహత్తరమైన అవకాశం ఇచ్చి 2 మాటలు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పెద్దల ఎదురుగుండగా మాట్లాడే అవకాశానికి సంతోషిస్తూ నేను సెలవు తీసుకుంటాను. రాజుగారు మరి కొంచెం సీరియస్గా చెప్పారు కామెడీ, అంటే ఇంకా జోష్ఫుల్గా చెప్పేటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందులో. అది కాకుండా ఆయన ఒక అకాడమిక్ లెక్చర్గా దాన్ని రికార్డ్ చేసుకుని చాలా బాగుంటుంది చెప్పారు. ఇది ఆయన చెప్పిన దాంట్లో 2 నేను చెప్తానన్నాను కదా. ఒకటి ఏంటంటే నాది అంటే గరిగిపాటి నరసింహారావు గారు ఏటా ఒక కవికి సన్మానం చేస్తాడు. కాకినాడలో ఆ సన్మాన సభ కోసం ఆ ఏడాది దర్భసేన శ్రీనివాసాచార్య అని ఆయన ఎన్నిక కాబడ్డాడు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేటప్పటికి గరిగిపాటి గారు పడుకుని ఉన్నాడు. ఇలాగా చుట్టూరా వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు, మిగతా కవులు చెప్పుకుంటారు. నేను అక్కడికి వెళ్ళగానే ఒక ఆయన ఈ దర్భసేనం తెలుసా మీకు అని అడిగాను. నేను ఈ అసందర్భసేనం కూడా తెలుసాను నేను. అది మా గరిపాటి 2-3 సభలో కూడా చెప్పాడు, మా మధురాబాద్లో ఇలా మాట మార్చేస్తాడు అని చెప్పి. ఇకపోతే శ్రీ కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి సన్మాన సభలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన గురించి కొంత ముందు ఈయన ఎలా చెప్పారు, ముందేవో అలా చేసి తర్వాత దీంట్లోకి వచ్చారు. అలా కొంత విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చెప్పారు, నెగిటివ్గా చెప్పడం మొదలెట్టి తర్వాత ఇవన్నీ ఉన్నాయి చెప్పదలుచుకున్నాడు. ఈ లోపలనే వాడికి ఉక్రోషం వచ్చేసింది. సభలో చేసి తెలలో దర్భలో పెట్టి శ్రద్ధలతో ఎక్కడికి వచ్చినా సరే అని చెప్పి కేకలు మొదలెట్టాడు. తెలలో శంకరగానే ఆయన ఎవడో వచ్చాడు కదండి రాజమండ్రిలో చెప్పేవాడు, తెలలో దర్భలు పట్టుకుని సభకు సిద్ధమవుతావు అని మొదలెట్టాడు. అది సినిమాలో కూడా వచ్చిందన్నమాట అన్నాడు. జరిగింది అది ఇంత చేసి విశ్వనాథ సత్యనారాయణ గారి సభలో ఈయన చెప్పబోతుంటే ఆ మైక్ చూసి అతనే ఎంత చేసి లేచి గంపశంకరగా సభలు నిర్వహించేవాడు కూడా. ఈయన నెగిటివ్గా 4 మాటలు మాట్లాడగానే గబగబా వచ్చేసేసి తెల్లలు దెబ్బలు కూర్చుని వస్తావు ప్రతి చోటకి నువ్వు, నీకు ఎవరో నచ్చడు అని మొదలైతే జనమణ అందరికీ ఆగేసి కూర్చోబెట్టి లెవెల్లో పెట్టారు. లేకపోతే నేను కూడా ఒక పెద్దగారికి సంబంధించి నాకు సంబంధించి 2 ఆయన చెప్పని జోకులు అడిగి నేను చెప్పి ఈ సభ ఇక్కడితో ముగిస్తాను కాస్త లైట్గా. ఏమీ లేదు, 77 ఆ ప్రాంతంలో నేను ఆధునిక కవిత్వం ఎడిపోతోంది అని చెప్పి ఒక జ్యోతిలో శీర్షిక పెట్టి పెద్ద పెద్ద ప్రముఖ కవుల చేత అభిప్రాయాలు రాయించారు. రాయిస్తే నేను మొత్తం అందరినీ కూడా
చెత్త అభిప్రాయాలు చెప్పారు. నా ఇష్టం వచ్చినట్టు రాసి పారేశాను. ఎంత దాకా రాశారంటే అందులో ఇస్మాయిల్ గారు తన కవిత్వం గురించి చెబుతూ పిల్లికి రొయ్యలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకి పిల్లి అంటే ఎంత ఇష్టం అన్నాడు. అని ఇది కవిత్వం, ఇక్కడ నిత్య జీవితంలో వచ్చిన కవిత్వము అని చెప్పి ఆయన అన్నాడు. నేను పిల్లికి రొయ్యలంటే ఉన్న ఇష్టానికి మీ అమ్మకి పిల్లల్ని ఇష్టం ఒకటేనా అని ఆయనకి ప్రశ్న. ఇలాంటివన్నీ తీవ్రంగా రాసేసైతే అదైన వారానికి, అది పేపర్లో పడ్డ వారానికి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ మీటింగ్లో ఈ దాసరిది వాళ్ళు వీళ్ళు మొత్తం ఇందులో ఉన్న వాళ్ళందరూ అక్కడ కలిసినారు, శ్రీశ్రీతో సహా. దాసరి దగ్గర ఇంతకీ ఎవరండి ఈ మధురాపంతులా అని వాడి గురించి చెప్పడం నా తరం కాదన్నారు ఈయన. అది బాబు ఇది అంటే ఏమీ లేదు, యువతరం కదా అంటే ఇలా రాశారండి అని. అదే టైంకి ఇంకొక ఆయన వచ్చి ఎవరండి సత్యనారాయణ మూర్తి వాళ్ళ మూర్తి వచ్చిన సత్యనారాయణ ఇలాగ నా మీద కొన్ని జోకులు ఆయన వేయలేకపోలేదు, వేశారు. ఆయన చేత ఒకసారి మిమ్మల్ని నమ్మిద్దామని ఇవన్నీ చెప్పాను. ఇవాళ ఇది అత్యద్భుతమైన వేడుక. మంగళాదిని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని ఒక 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో మంగళాదిని నన్నయ్య గారి జయంతి, మంగళ మధ్యాన్ని ప్రసంగాలు, మంగళాంతాన్ని ముగింపు. ఈ 3 దశల్లో ఇప్పుడు వీరు సన్మానం చేయవలసింది. ముందుగానే కొన్ని చెప్పుకోవాల్సిన మాటలు కొన్ని చెప్పేసి అప్పుడు చెప్తాను. మేము సంఘటితంగా ఏ కార్యక్రమం చేయదలుచుకున్నా ముందు మా మేనత్త ఆశీర్వాదాలు తీసుకుంటాం, మా వదిన గారి ఆశీర్వాదాలు తీసుకుంటాం, తర్వాత మేము కూర్చొని ఏదో ఒక మాట అనుకుంటాం. ఆ ప్రకారం పని జరిగిపోతుంది. ఇందులో ఒకళ్ళు ఎక్కువని కానీ ఒకళ్ళు తక్కువని కానీ అదే ఒకప్పుడు వాడు చెప్పింది కూడా నేను స్వీకరిస్తాను, ఒకప్పుడు నేను చెప్పింది వాడు ఆజ్ఞాపిస్తే అనుసరిస్తారు. ఏ రకమైనటువంటి ఇది లేకుండా, అంటే ఇగో ప్రాబ్లం ఏమి లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అది మొదటి నుంచి ఆనువంశికంగా వైద్యంతో పాటు ఇది కూడా మాకు వచ్చింది. అందుకని నేను ముఖ్యంగా మా బంధువులందరూ చాలామంది వచ్చారు, కవిమిత్రులు వచ్చారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వెనకాల కూర్చున్నారు. ఈవేళ మనం ఇప్పుడు ఈ సన్మానం ముగియగానే ఇందులోనే ఒక కవిమిత్రుడు నన్నయ్య గారి పుట్టినరోజు నాడే తన పుట్టినరోజు జరుపుకునే కవిమిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని జోగేష్ గారు, భాస్కర్ జోగేష్ గారు సరే సరే అదే లోపల టీ అంటే వీళ్ళు తర్వాత చేద్దాం సన్మానం ఉంది, ఇప్పుడు చేసేద్దాం. పోయి సన్మానం చేసి ఇంకా కూర్చో. అసలు దారుణమైన వాడిని చూడండి, దృఢమైన వాళ్ళు. అంతే అంతే. నేను ఇంకో జోక్ కూడా చెప్దాం అనుకున్నాను. ఒకసారి ఒక సభ జరిగింది. ఆ సభలో నన్ను పిలవడం ఇష్టం లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, నన్ను పిలిచి తీరాలనుకునే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ పిలిచి తీరాలనుకున్న వ్యక్తి ఎందుకు పిలవలేదు ఏంటని అడిగి నన్ను పిలిపించాడు. నాకు తెలిసింది ఇదంతా కదా. వీళ్ళగానే వేదికను అలంకరించిన మధురాపల్లి సత్యనారాయణమూర్తి గారికి కానీ పిలిచి నన్ను ఎవరైతే పిలవకూడదు అనుకున్నాడు వాడు. అప్పుడు నేను మొదలెట్లేస్తూనే ఈ వేదికను అలంకరించింది నేను కాదు, చేడు సూర్యనారాయణమూర్తి సప్లైర్స్ అని చెప్పి ఆయన ఉన్నాడు, వాడు నాకు అలంకరించడాలు చేత కావు, దయచేసి నన్ను ఎవరు సంప్రదించకండి, చాలా బాగుంది వేదిక అంటారు. అంచేత నన్ను ఎవరు సంపాదించకండి, వేదిక మీద కూర్చున్నాను నేను, నమస్కారం అని చెప్పాను అనమాట. అంచేత ఇలా ఉంటాయి కవులతో పెట్టుకుంటే ఓ పక్కన చెల్లు తగులుతూ ఉంటుంది, ఏం చేయలేక నవ్వవలసి వస్తూ ఉంటుంది. అమ్మా అయ్యా మీరు తెలిసింది మీరే అగ్రాసనాధిపత్యం, మీదే అగ్రాసనాధిపత్యం వాళ్ళు మీదే అయిపోతాం. హరిత ఆర్డర్లో పెట్టుకున్నావు కదా, రామ్మా. కవర్
పేరు అయింది ఉందా అంటే మీరు పేరు చూసుకోండి. లేదు, అన్నగారు నిల్చోండి సార్ అందరూ దగ్గర నిల్చోండి సార్ అలాగే లైన్గా దగ్గర మీరు కూడా కొంచెం ఎదరండి అలా రండి. ఓకే అందరూ ఇలా చూడండి. రెడీగా ఓకే అయిపోయినమ్మా ఆయన అయిపోయిన ఇలా చూడండి సార్ అందరూ ఇలా చూడండి సార్ దగ్గర ఉంటుంది పట్టుకోండి సార్ మీరు రెడీ సార్ అందరూ ఇలా చూడండి. కొంచెం నిల్చోండి అలా ఒక తర్వాత ఒక లైన్గా నిల్చోండి. మీరు కూడా అలా నిల్చోండి ఇచ్చేసి నిల్చోండి ఇచ్చాను సార్ అక్కడ పెట్టేసి వెళ్ళండి కొంచెం జరగండి మీరు ఎదరమనండి అందరూ ఇలా చూడండి సార్ కొంచెం డౌన్ ఉంటుంది రైట్ చూడండి సార్ అందరూ ఇలా చూడండి.
నిల్చోండి సార్, అందరూ అలా నిల్చోండి సార్. అక్కడ లైన్గా నిల్చోండి సార్, ఒక తర్వాత ఒకలా అలా నిల్చోండి సార్. ఓకేనండి, అంతేనా? కూర్చోండి, అలా లైన్గా కూర్చోండి. పై మెట్టు మేడం, పై మెట్టు పై మెట్టు పై అందరండి. ఎవరన్నా ఉన్నారండి సార్? కొంచెం దగ్గరగా నుంచోండి అందరూ అలా లైన్గా పైన ఒకసారి